వరుస కరువులతో అనంత రైతులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఖరీఫ్లోనే పంట ఎండిపోయిందనుకుంటే రబీలోనూ విత్తు చేతికి రాలేదు. వర్షాభావ పరిస్థితులకు తోడు పెరిగిన ఎండలతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. కంది, శనగ, జొన్న ఇలా ఏ పంట చూసినా పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. మంచుకైనా సాగవుతుందనుకున్న శనగ పంట కూడా పూర్తిగా మాడిపోయిందని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి దారుణ కరువు పరిస్థితుల్లో సర్కార్ అందించే పెట్టుబడి రాయితీపై రైతన్నలు కొండంత ఆశలు పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఈసారి రైతులు 2 పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కరువు పరిస్థితులు నెలకొనడంతో వేసిన పంట విత్తనం మేరకు కూడా చేతికి రాలేదు. ఖరీఫ్ పంటలు కోల్పోయిన రైతులు రబీలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలకైనా పంట పండుతుందని ఆశపడ్డారు. కానీ రబీలోనూ వరుణుడి కరుణ కరువైంది. ఫలితంగా వర్షాధారంగా సాగు చేసిన కంది, శనగ, జొన్న, సజ్జ తదితర పంటలు చేతికి రాలేదు. పంట కోస్తే కూలీల ఖర్చు కూడా దక్కలేదని వాపోతున్నారు. కంది వేసింది అప్పటి నుంచి వర్షం ఏం లేదు సార్. అది అప్పటి నుంచి వర్షం ఏం లేదు. ఇప్పటి వరకు అదేమి ఏం లేదు సార్. అది పెట్టుబడి కూడా లాస్ట్కి ఏ ప్రాబ్లం ఉంది. లాస్ట్కి 30 కేజీలు కూడా వచ్చే మూమెంట్ ఏం లేదు సార్. ఎకరాకు వచ్చేసి 8,000 నుంచి 10,000 దాకా అయ్యేది సార్. ఆనంగా మేము కోసే కూలర్గానే వెళ్ళాం సార్. కంది పంట దాదాపు కంది పంట కూలర్ అంటే 200 అడుగుతున్నారు. 2 గొర్రెలకి వెళ్ళా కొయ్యాలని దిక్కు పరిస్థితులు. వర్షాలు సార్ 2 వర్షాలు వచ్చినాయి. ఈ ఏడాది వాతావరణం రైతుకు శత్రువుగా మారింది. విత్తనం వేసిన నాటి నుంచి 2 నెలల వరకు చినుకు రాలకపోవడంతో కంది పంటలో ఎదుగుదల లోపించింది. మొక్కలు ఎండిపోయి ఆకులు నేలరాలిపోయాయి. ఎకరాకు 8,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం ఎకరా మొత్తం తిరిగినా 4 కేజీల కందులు కూడా రావని రైతులు బోరుమంటున్నారు. కంది పంట వేసినాం సార్. వర్షాలు లేక ఇక్కడ ఏం కంది అయితే ఏమీ లేదు. ఎకరాకు వచ్చి 8,000 నుంచి 10,000 దాకా పెట్టుబడి పెట్టుకున్నాము. వర్షాలు లేక దిగుబడి అయితే కందులు ఏమీ రాలేదు సార్. ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము నష్టపోయే పరిస్థితి వచ్చింది సార్. వర్షాలు లేక ఇట్లా పరిస్థితి మాకు దిగుబడి సార్. పండుది 8,000 నుంచి 10,000 వరకు పెట్టుబడి అయింది సార్. దిగుబడి అయితే ఎకరాకి 4 సేర్లు 5 సేర్లు కందులు కానీ అవుతాయో కావో సార్. జిల్లాలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1,14,000 హెక్టార్లు కాగా ఈసారి మరో 10,000 ఎకరాలు అదనంగా సాగైంది. అయితే వర్షాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్లో 1,02,000 మంది రైతులు 5 పంటలకు గాను 4,36 లక్షల రూపాయల బీమా ప్రీమియం చెల్లించగా ఇందులో దాదాపు 90 కోట్ల రూపాయల వరకు తిరిగి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 16 తర్వాత అసలు వర్షమే లేదు. వెంటనే ప్రభుత్వం రబీలో కూడా కరువు తీవ్రతను గమనించి మండలాలు రబీలో డిక్లేర్ కాకముందే ఎంత పంట నష్టం జరుగుతుందనేది ప్రభుత్వం అంచనా గౌరవ జిల్లా కలెక్టర్ ద్వారా అడగడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము కూడా రబీలో కూడా పప్పు శనగ నష్టపోయిన దానికి 102 కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందనేది నివేదిక పంపించాం. ఖరీఫ్ రబీ 1,040 కోట్ల వరకు పంట నష్టంగా లెక్కలు ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందడం జరిగింది. ఎన్నడూ లేనంత కరువు తీవ్రత ఉంది కాబట్టి బీమా పొందడానికి ఫ్యాక్టర్స్ ఎక్కువగా రైతుకు నష్టం కలిగించేగా ఉంది కాబట్టి ఎక్కువ అవకాశం ఉంది. ఈసారి ఇన్పుట్ సబ్సిడీకి మార్గం రైతులకు ఆదుకోవాల్సిన విషయాన్ని ప్రభుత్వం వెనువెంటనే గుర్తించింది. దీని మీద చర్యలు వేగంగా జరిగిపోతున్నాయండి. ఇన్సూరెన్స్ కంపెనీలు, ఖరీఫ్ లో కంపెనీ ఉంది, రబీలో కంపెనీ ఉంది. వీళ్ళ నుంచి జర్నల్స్, డైలీ రిపోర్ట్స్ తీసుకుంటున్నాం. వీటికి కూడా త్వరలో ఇన్సూరెన్స్ ద్వారా రైతులకు క్లెయిమ్ అతి త్వరగా తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామండి. నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. బీమా ప్రీమియం చెల్లించి కరువు పరిస్థితుల కారణంగా 2 సీజన్లలో పంట నష్టపోయిన వారికి వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.